గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏఐ టెక్నాలజీ దాంతోపాటు వెబ్3 టెక్నాలజీ రెండింటితో కలిపి డెవలప్ అవుతున్నటువంటి మోజో ఏఐ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని డైలీ మైనింగ్ ఏ విధంగా చేయాలి, దాంతోపాటు ఆ మైనింగ్ బాట్లో ఉన్నటువంటి అదర్ ఫీచర్స్ ఏంటి, ఆ అదర్ ఫీచర్స్ ద్వారా మనం ఎక్కువ మైనింగ్ చేసి ఎక్కువ కాయిన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నేను ఒక పిక్చర్ అనేది ఓపెన్ చేశాను, వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ మోజో ఏఐ అనేటటువంటి ఏదైతే క్రిప్టో ప్రాజెక్ట్ ఉందో అది ఏఐ టెక్నాలజీ, దాంతోపాటు వెబ్3 టెక్నాలజీ రెండింటితో కలిపి బిల్డ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఈ ఏఐ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేసి ఒక ఓటింగ్ అనేది పెడితే 82% మెంబర్స్ ఏఐ టెక్నాలజీకి ఓటింగ్ అనేది వేశారనమాట. నెక్స్ట్ ప్లేస్లో క్వాంటమ్ కంప్యూటింగ్, ఆటోనమస్ వెహికల్స్, స్పేస్ టెక్ ఇవన్నీ ఉన్నా కానీ ఏఐ టెక్నాలజీ అనేది ఏదైతే ఉందో దానికి హయ్యెస్ట్ 82% మెంబర్స్ ఓటింగ్ ఇచ్చారనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం రిజిస్టర్ అవ్వబోయేటటువంటి మోజో ఏఐ అనేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా అత్యంత వాల్యుబుల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఈ మోజో ఏఐ అనేటటువంటి మైనింగ్ బాట్ ఏదైతే ఉందో వాళ్ళ టెక్నాలజీ ఏఐతో పాటు వెబ్3 టెక్నాలజీ రెండూ కలిపి దీన్ని బిల్డ్ చేస్తున్నారు అనమాట. సో దానివల్ల ఈ ప్రాజెక్టులో డీసెంట్రలైజేషన్ పవర్ అనేది ఏదైతే ఉందో, సో ఆ డీసెంట్రలైజేషన్ పవర్ అనే టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ఈ ప్రాజెక్ట్ బిల్డింగ్లో యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఆ మైనింగ్ అనే దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది చూద్దాం. మోజో ఏఐ రిజిస్ట్రేషన్ బాట్ అనే దాన్ని మీరు స్టార్ట్ చేయడానికి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు స్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, మనకి ప్లే నౌ, గో టు ట్విట్టర్, గో టు కమ్యూనిటీ, తర్వాత సబ్స్క్రైబ్ మోజో ఛానల్ అనే ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. వీటిల్లో ప్లే నౌ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ స్క్రీన్ మీద స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మైనింగ్ అనేది చేయాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో షీల్డ్ ఫేస్, దాని మీద మనం క్లిక్ చేస్తూ ఉండాలండి. సో క్లిక్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకు టోకెన్స్ ఏవైతే ఉన్నాయో 1000 టోకెన్స్, ఈ 1000 టోకెన్స్ అనేవి 0 అయ్యే వరకు, 0/1000 అయ్యే వరకు మనం క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కింద టోకెన్స్, నంబర్ ఆఫ్ టోకెన్స్ అనేవి 1000 అవుతాయి. 1000 అయ్యే వరకు మీరు కంటిన్యూస్గా క్లిక్ చేస్తూ ఉండాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు పైన ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి యాడ్ అవుతాయి. సో మీరు జస్ట్ మైనింగ్ అనేది స్టార్ట్ చేయడం ద్వారా మీకు 5000 టోకెన్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. దాని తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేస్తూ ఉంటే ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో పర్ 4 అవర్స్కి, అంటే ప్రతి 4 గంటలకు ఒకసారి మీకు 1000 టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ 1000 టోకెన్స్ని మీరు జస్ట్ ఇలా క్లిక్ చేస్తూ వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇలా క్లెయిమ్ చేయడంతో పాటు ఇంకా అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే కింద బూస్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ బూస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎనర్జీ అనేది 3/3 చూపిస్తుంది. అంటే ఇంకొక 3 సార్లు కూడా మీరు 3000 టోకెన్స్ అనేవి ఎర్న్ చేయవచ్చు అనమాట. దాంతోపాటు లైటింగ్ ట్యాప్ అనేసి ఇంకొక ఎక్స్ట్రా ఆప్షన్ ఉంది. అంటే ఇది టర్బో మోడ్ అండి, దాని ద్వారా ఇంకా ఎక్కువ మీకు టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ కింద ఉన్నటువంటి మల్టీ ట్యాప్ అనే ఆప్షన్, ఎనర్జీ లిమిట్ అనే ఆప్షన్ మీరు కావాలంటే మీరు ఎర్న్ చేసినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేసి వీటిని పెంచుకోవచ్చండి. సో వీటిని పెంచుకోవడం ద్వారా మీకు డైలీ వచ్చే ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో పర్ క్లిక్కి వచ్చే ఎర్నింగ్స్, దాంతోపాటు ఈ ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉందో ఇవి రెండు పెరుగుతాయి అన్నమాట.
సో దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రాగా కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేశారా అని అంటే ఇక్కడ చూడండి, డైలీ బోనస్ అనే ఆప్షన్ ఒకటి ఉందండి. ఇది మనకు కొత్తగా యాడ్ చేశారు, ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. సో ఈ డైలీ బోనస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి డైలీ చెక్ ఇన్ చేయడం ద్వారా మనకు బోనస్ అనేది వస్తుంది. ఫస్ట్ డే 500 వస్తాయి, సెకండ్ డే 1000 వస్తాయి, ఆ విధంగా 10th డే 25,000 వస్తాయి. ఈ 25,000 ఈ రిమైనింగ్ అన్నీ కలిపి కూడా మనకు దరిదాపు ఒక 40,000 వరకు మనం కంటిన్యూస్గా 10 days ఈ ఆప్షన్ ద్వారా మనం ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ 500 పాయింట్స్ అనేవి మనకు రావడానికి రెడీగా ఉన్నాయి. కానీ ఈ 500 పాయింట్స్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఇక్కడ షేర్ టు క్లెయిమ్ అని ఉంది చూడండి, మనం ఎక్స్ మీద దీన్ని షేర్ చేయాలన్నమాట. సో అలా క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ట్విట్టర్ ఓపెన్ అయింది. ట్విట్టర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి అన్నమాట. సో దాని తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ డైలీ లక్కీ డ్రా అనేసి. సో డైలీ లక్కీ డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు షేర్ టు క్లెయిమ్ అనే ఆప్షన్ వచ్చింది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తానండి. చేసిన తర్వాత మన ట్విట్టర్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మన ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం ట్వీట్ చేసాం కదా, ఈ ట్వీట్ యొక్క లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ లింక్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో కాపీ లింక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి తిరిగి అప్లికేషన్కి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు డ్రా అనే ఆప్షన్ పడిందండి. సో ఈ డ్రా అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత నాకు 2,793 పాయింట్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అవుతున్నాయి అనేసి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ట్విట్టర్లో పోస్ట్ చేయండి అనేసి ఇంకొక ఆప్షన్ వచ్చింది. దీని మీద మళ్ళీ నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ పైన పోస్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ పోస్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత తిరిగి అప్లికేషన్కి వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి 2,793 పాయింట్స్ అనేవి యాడ్ అయ్యాయి, కమ్ బ్యాక్ టుమారో అనేసి వచ్చిందనమాట. సో తర్వాత నేను తిరిగి అప్లికేషన్కి వచ్చానండి. అప్లికేషన్కి వచ్చి రిఫ్రెష్ చేసిన తర్వాత నేను ఎర్న్ చేసినటువంటి అంటే ట్విట్టర్ ద్వారా పోస్టింగ్ ఏదైతే చేశానో దాని ద్వారా వచ్చినటువంటి టోకెన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఎక్స్ట్రాగా యాడ్ అయింది. దాంతోపాటు వీళ్ళు ఎక్స్ట్రాగా ఇచ్చినటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడే కంప్లీట్ చేద్దాం. ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాలో వచ్చింది. ఫాలో మీద క్లిక్ చేసి అన్ని పోస్టర్స్ ఎనేబుల్ చేశానండి. తిరిగి అప్లికేషన్లోకి వచ్చాను. సో ఈ ట్విట్టర్ ఫాలోయింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఇన్వైట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీ రిఫరల్ లింక్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత మీరు రిఫరల్ లింక్ని మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా కానీ సెండ్ చేయవచ్చు అన్నమాట. సో ప్రతి 4 గంటలకు ఒకసారి మనం ఏంటి అంటే ఈ అప్లికేషన్లోకి వచ్చేసి ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ బూస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్ తర్వాత లైటింగ్ ట్యాప్ ఈ రెండింటిని యూజ్ చేసి దాంతోపాటు ఈ చెక్ ఇన్ తర్వాత లక్కీ డ్రా ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం యూజ్ చేసి మనం మైనింగ్ చేయడం ద్వారా మనకు మినిమం ఒక 14,000 టోకెన్స్ అనేవి ప్రతి 4 గంటలకు ఒకసారి మనం ఎర్న్ చేసుకోవచ్చండి. సో అలా కాకుండా ఇక్కడ ఉండేటటువంటి ఈ బూస్టింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉండేటటువంటి మల్టీ ట్యాప్ ఎనర్జీ వీటి లెవెల్స్ అనేవి మనం పెంచుకొని మనం మైనింగ్ అనేది చేస్తే ఈ 14,000 కంటే కూడా ఇంకా ఎక్కువగా కూడా మనం ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి ఈ టోకెన్స్ అనేవి ఎర్న్ చేయవచ్చు. సో ఈ మోజో ఏఐ బాట్ యొక్క మైనింగ్ ప్రాసెస్ అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ
అప్లికేషన్ గురించి లేకపోతే మైనింగ్ బాట్ గురించి మీరు కామెంట్ సెక్షన్స్లో తెలియజేయగలరు. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.